హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే కువైట్లో 3 టవర్స్ దగ్గరికి అయితే వెళ్తాను నైట్ వ్యూ చూడడానికి. అయితే ఇప్పటి వరకు అయితే నైట్ వ్యూలో అయితే నేను అక్కడికి వెళ్ళలేదు. ఒకసారి అయితే చూద్దామనేసి వెళ్తాను నైట్ వ్యూ కోసం. కువైట్ 3 టవర్స్ అనేది కువైట్లో టూరిజం ప్లేస్ కింద అయితే వస్తుంది. దాన్ని 1979లో అయితే ప్రారంభించినారు. అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. నేను ఉండే దగ్గర నుంచి అయితే 3 టవర్స్ 17 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, 7 అయితే అవుతుంది. అట్లా నేను ఉండే దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాను. ఫస్ట్ సిగ్నల్ ఇది. అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, అదైతే మినిస్ట్రీస్ జోను. అది వచ్చేసి జహరాలో అయితే ఉంటుంది. దాన్ని సౌత్ సురా అని కూడా అంటారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కువైట్ సిటీ బోర్డు. నేను 40 నెంబర్ రూట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కన్నా అహ్మదీ వెళ్తుంది. నేను వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే కన్నా 40 నెంబర్ రూట్లోకి అయితే దిగుతుంది కిందికి. చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ టైము 10 వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో, 40 నెంబర్ రూట్లో. తర్వాత అయితే ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 5వ నెంబర్ రోడ్డు, రింగ్ రోడ్ అంటారు, 5th రింగ్ రోడ్డు. ఈ 40 నెంబర్ రోడ్ చక్కగా కువైట్ సిటీలో అయితే కలుస్తుంది. చక్కగా ఉండేటి 40, 50 అట్లయితే ఉంటాయి రూట్లు. 40, 50, 55, 45 ఇట్లయితే ఉంటాయి. 30 రింగ్ రోడ్స్ వచ్చేసి 1, 2 నుంచి 7 దాకా అయితే ఉంటాయి. చూస్తున్నారు ఇది ఫ్లైఓవర్. ఇది వచ్చేసి 40 నెంబర్ రోడ్డు. ఇది కాదు, కువైట్లో రోడ్స్ అట్లా ఉంటాయి. రింగ్ రోడ్స్ అనేవి 1 నుంచి 7 వరకు ఉంటాయి. ఇంకా 40, 30, 50 స్ట్రేట్ లైన్స్. ఇంకా రైట్ సైడ్ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి హవల్లీ దాటితేనే 3వ నెంబర్ రోడ్ వస్తుంది. అనుకుని ఉంటుంది 3వ నెంబర్ రోడ్. తర్వాత 2 వస్తుంది. కువైట్ సిటీ ఆనుకొని రింగ్ రోడ్డు 1 వస్తుంది. 1వ నెంబర్ రోడ్డు రాగానే రైట్ సైడ్ దిగాలి. 40లో నుంచి 1లోకి దిగేయాలి. ఇక్కడ ముందు పక్క చూస్తున్నారు కదా, ఇది 2వ నెంబర్ రోడ్డు. ఇది దాటిన తర్వాత 1వ నెంబర్ రింగ్ రోడ్ అయితే వస్తుంది. మనమైతే 1వ నెంబర్ రింగ్ రోడ్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ముందు బోర్డు కనిపిస్తుంది కదా, 1వ నెంబర్ రింగ్ రోడ్డు దాస్మాన్ అని ఉంటుంది. మనమైతే ఇక దగ్గరికి అయితే వచ్చేసాము 3 టవర్స్కి. ఫ్రంట్ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కన్నా రైట్ సైడ్లో అయితే 3 టవర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్లో బండి పెట్టేసి అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నైట్ టైమే బాగుంటుంది డే టైంలో కంటే, ఎందుకంటే లైటింగ్ ఉంటుంది కాబట్టి.
పార్కింగ్లో అయితే బండి పెట్టేశాను. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయితే అయింది, 7:24. చూస్తున్నారు కదా వెనకాల 3 టవర్స్ ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి, మరిన్ని కువైట్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను కూడా ఇలాంటి కంటెంట్స్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అక్కడది టవర్స్లోకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. 3 దినాలు ఇస్తే కానీ లోపలికి వెళ్ళొచ్చు పైకి. ఇంతకుముందు వెళ్ళాను, ఇప్పుడు ఎందుకు లేని అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 20 దినాల నోటు, ఒక 5 దినాల నోటుతో అయితే 2 పడవలను అయితే చేస్తున్నారు. ఒరిజినల్ నోట్స్ అయితే కావు, జస్ట్ ఆ థీమ్లో అయితే చేస్తున్నారు. చాలా బాగున్నాయి చూసేదానికి. చూస్తున్నారు కదా, బాగున్నాయి. ఇక్కడికి మొత్తం కువైట్ వాళ్ళంతా నైట్ అయితే చాలామంది వస్తూ ఉంటారు. టిక్ టాక్ చేసుకునే దానికి కూడా మన వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు ఫ్యామిలీస్తో కలిపి. కెమెరా ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు, డైరెక్ట్ వచ్చి చూస్తే చాలా బాగుంది వ్యూ. ఈ కెమెరాలో అయితే అంతగా కనిపించలేదు అనుకుంటున్నాను, ఇక్కడికి వస్తే కానీ బాగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బండ్లు కూడా ఉంటాయి. నడవలేని వాళ్ళు అయితే దీంట్లో తిరుగుతూ ఉంటారు, పిల్లలు అందుకు ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. చాలా ఎక్కువ 2-3 రోజుల నుంచి అయితే బాగా ఉబ్బరం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఎండ అయితే తట్టుకోవచ్చు కానీ ఇట్లా ఉబ్బరం అయితే తట్టుకోలేము. ఇది లేకపోతే కానీ బాగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఉండడం వలన ఎక్కువ చెమట అయితే పడుతూ ఉంది. ఫ్రెండ్స్తో కానీ వస్తే కానీ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కనైతే వచ్చాను, నా చుట్టూ అందరూ దూరం అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు రాలేరు. ఒకడు ఉమ్లేమాన్లో, ఒకడు ఇటు సైడు, అందరూ చాలా దూరంలో అయితే ఉంటారు. అందుకని నేను ఒక్కనే వచ్చాను. మా వాళ్ళు అయితే సాపర్కి వెళ్ళారు 1 మంత్. కాబట్టి ఇంకా మనకు ఈ 1 మంత్ అయితే ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కాబట్టి బండి వేసుకొని అయితే ఇట్లా వస్తే వచ్చాను, చూద్దాం నైట్ వ్యూ అని. మొత్తం చుట్టూ బాగుంది. ఈ హ్యూమిడిటీ ఒక్కటి లేకపోతే కన్నా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నా కదా సిటీ వ్యూ. హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజైతే. 2-3 రోజుల నుంచి అయితే బాగా ఉబ్బరం అయితే వస్తుంది. చూస్తున్నా కదా, ఎండ అయితే తట్టుకోవచ్చు కానీ ఇట్లా ఉబ్బరం అయితే తట్టుకోలేము. ఇది లేకపోతే కానీ బాగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఉండడం వలన ఎక్కువ చెమట అయితే పడుతూ ఉంది. ఫ్రెండ్స్తో కానీ వస్తే కానీ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్కనైతే వచ్చాను, నా చుట్టూ అందరూ దూరం అనమాట. నా ఫ్రెండ్స్ వాళ్ళు రాలేరు.
ఒకడు ఉమ్లేమన్లో, ఒకడు ఇటు సైడు, అందరూ చాలా దూరంలో అయితే ఉంటారు. అందుకని నేను ఒక్కనే వచ్చాను. మా వాళ్ళు అయితే సాపర్కి వెళ్ళారు 1 మంత్. కాబట్టి ఇంకా మనకు ఒక 1 మంత్ అయితే ఫ్రీడమ్ అయితే ఉంటుంది. కాబట్టి బండి వేసుకొని అయితే ఇట్లా వస్తే వచ్చాను. చూద్దాం నైట్ వ్యూ అని. మొత్తం చుట్టూ బాగుంది. ఈ హ్యూమిడిటీ ఒక్కటి లేకపోతే కన్నా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నా కదా సిటీ వ్యూ. ఇటు సైడ్ వచ్చేసి ఇది మొత్తం సిటీ, కువైట్ సిటీ. ఇటు సైడ్ ఇంకా ఇది 25 నెంబర్ రూటు. ఇటు అనుకొని సముద్రం పక్కన ఉండేదంతా. ఇంకా ఇట్లా వెళ్తే కన్నా ఈ 25 నెంబర్ రూట్ లాస్ట్కి ఆ చివరిలో ఉంది, చూస్తున్నారు కదా, అక్కడ సాల్మియా అన్నమాట. ఇటు వెళ్తే సాల్మియా. ఇంతకుముందు అయితే బోట్ వేసుకుని అయితే మొత్తం తిరిగాము. ఇప్పుడైతే లేవు. అంటే వాటర్ బైక్లు ఉంటాయి కదా, గంటకి 20 దినార్లని నేను మా ఫ్రెండ్ అయితే ఇది మొత్తం చుట్టేసాము. అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే వచ్చాము. ఇప్పుడైతే ఎక్కడ ఇవ్వటం లేదు. కోవిడ్లో మాత్రమే వాళ్ళ ఓన్ వాటర్ బైక్స్ అయితే వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఛాన్స్ లేదు. చూసాము పోయినసారి ఇట్లా వచ్చేదానికి బైక్ అంటే ఇదే వాటర్లో నడిపేదానికి ఉంటుంది కదా, అవేనమాట. ఇది చూసినా కదా, ఇది మొత్తం సముద్రమే. ఇంకా ఇటు సైడ్ అంతా చూసినా కదా, బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. చంద్రుడు, ఇటు పక్క సిటీ వ్యూ, ఒక పక్క సముద్రము. ఇటు చూస్తే కన్నా 3 టవర్స్. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైము ఇట్లా నైట్ వ్యూ ఒంటరిగా ఇట్లా రావడం అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి సిటీ మధ్యకల్లా అవుతే కన్నా ఒకసారి వచ్చి ట్రై చేయండి. చాలా బాగుంటుంది వ్యూ. ప్రశాంతంగా ఫ్రెండ్స్తో పాటు వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇంకో సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇంతకుముందు వచ్చేసి ఫ్రంట్ సైడ్ నుంచి తీసాము, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. వీడియో చివరి వరకు చూసినందుకైతే అందరికీ థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కోవిడ్కి సంబంధించిన వీడియోస్ కోసం. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.